రామ్ పోతినేని పరిచయం అక్కర్లేని పేరు. రామ్ వయసు 36 సంవత్సరాలు. ఇక ఆయన వయసు గల హీరోలందరికీ ఇప్పటికే పెళ్లిళ్ళైపోవటంతో రామ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అంటూ ఎంతో మందిలో అనుమానం కలుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఫుల్ స్టాప్ పడేలా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని, అయితే ఆ అమ్మాయిది సినీ బ్యాక్గ్రౌండ్ కాదని, తనకి కొద్ది సంవత్సరాల నుంచి స్నేహితురాలుగా మెలుగుతున్న ఒక అమ్మాయి అని తెలుస్తోంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఇక ఈ అమ్మాయితో వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని, వీరిద్దరి నిశ్చితార్థం వచ్చే సంవత్సరం మొదట్లో జరగవచ్చని వినికిడి. ది వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ చిత్రాలతో వరుసగా 3 ఫ్లాపులు అందుకున్నాడు ఈ హీరో. ఇక త్వరలో తన 22వ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి చూస్తున్నాడు. ఈ క్రమంలో 3 పదుల వయసు దాటిన రామ్ పెళ్లికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కొద్ది రోజుల నుంచి మాత్రం ఈ హీరోకి వరుస డిజాస్టర్లు రావటం ప్రారంభమయ్యాయి. ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో వరుసగా 2 విజయాలు అందుకున్న ఈ హీరో ఆ తర్వాత నుంచి ఫ్లాపుల బారిన పడ్డాడు. ఇక దేవదాసు చిత్రం తర్వాత మరెన్నో సినిమాలలో కనిపించి తెలుగు ప్రేక్షకుల మదిలో చాక్లెట్ బాయ్ పేరు సంపాదించుకున్నాడు. అయితే రామ్ చూడటానికి క్లాస్గా ఉన్న మా సినిమాలు సైతం చేసి బీసీ సెంటర్ల ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. 2006లో దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో రామ్ మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు. వైఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్గా నటించింది.